మిగతా బ్యాలెన్స్ 35 కోట్లు అడిషనల్ పైప్ లైన్ బాలాజీ రిజర్వాయర్ నుంచి మంగళం రిజర్వాయర్ నుంచి చేసే బ్యాలెన్స్ ఉంది, పెండింగ్ ఉంది అధ్యక్ష. దాన్ని వెంటనే పూర్తి చేయాలని, ఆ పైప్ లైన్ లో నుంచి వచ్చే వాటర్ ని స్టోరేజ్ చేసుకునే దానికోసం పంప్ హౌస్లు, ఫిల్టర్ పాయింట్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇవన్నీ వేయాలంటే ఇంకొక అదనంగా ఒక 50 కోట్లు కూడా చాలా అవసరం ఉంది. ఇది టీటీడీ వాళ్లకు ఒక పక్క తిరుమల, ఒక పక్క తిరుపతి, రెండు అవసరాలు ఉంది కాబట్టి టీటీడీ వాళ్ళని మీ ద్వారా దాదాపు 35 కోట్లు పెండింగ్ది, ఒక 50 కోట్లు అదనంగా ఇచ్చి 85 కోట్లతో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించాలనేసి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా కళ్యాణి డ్యామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్రాంతికి నారావారిపల్లికి వచ్చినప్పుడు 130 కోట్లతో మూల చెరువుకు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఆ పనిని తొందరగా పూర్తి చేస్తే కళ్యాణ డ్యామ్ నీళ్లు వస్తుంది, నీటి సమస్య బాగా తీరుతుంది అధ్యక్ష. అదే రెండో విషయం, గాలేరు నగిరి సుజల స్రవంతి నీటిని కూడా కాలువ కూడా రాజంపేట కోడూరు వరకు వచ్చింది. అది ఫారెస్ట్ క్లియరెన్స్ తో కొంత ఆగింది. ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తే అది కూడా బాలాజీ రిజర్వాయర్కి వాటర్ స్టోరేజ్ వస్తుంది. ఆ వాటర్ స్టోరేజ్ లో నుంచి కూడా ఒక పక్క హంద్రీ నీవా, ఒక పక్క సుజల స్రవంతి రెండింటిలో కూడా వస్తాయి. తిరుపతికి తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేదానికి సౌకర్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మా నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైన సమస్య మీద దృష్టిలో పెడుతున్నాం. పిటిషన్ మీరు సమర్పించాలని ఇది దానికోసం వచ్చినవారు కదా మనిషి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే తిరుమల తిరుపతికి సంబంధించి 3 ప్రధాన వనరుల ద్వారా, అంటే ఏదైతే తిరుపతికి సంబంధించి 5 లక్షలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా 70,000 మంది ఏదైతే ఫ్లోటింగ్ జనాభా ఏదైతే ఉంటుంది అవసరాలకు తగ్గట్టుగా ఒకటి కేపీ కెనాల్ ఎస్ఎస్జి కెనాల్ నుంచి, అంటే మన తెలుగు గంగా ప్రాజెక్టు 88వ కిలోమీటర్ దగ్గర నుండి 82 క్యూసెక్కుల నీరు 4 పంపుల ద్వారా రామాపురం కైలాసగిరి రిజర్వాయర్ కి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ యొక్క రామాపురం రిజర్వాయర్ సామర్థ్యం 200 MCFT, రోజుకి 2 MCFT అంటే రోజుకి 56.63 MLD వాటర్ ని మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే కళ్యాణి డ్యామ్, ప్రస్తుతం ఇది సెల్ఫ్ క్యాచింగ్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని సామర్థ్యం చూస్తే 0.91 TMC, రోజుకి 1.0 MCFT అంటే 28.32 MLD నీరు తిరుపతికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజుకి 0.5 MCFT అంటే 14.16 MLD తిరుమలకు ప్రస్తుతం త్రాగునీరు ఇస్తున్నాం అధ్యక్ష. ఈ రెండు కాకుండా మూడవది తిరుమలలో డ్యాములు, అంటే ఏదైతే గోగర్భం డ్యాము, ఆకాశం గంగ డ్యాము, పాప వినాశనం డ్యాము, గుమ్మారధార డ్యాము, పసుపుధార డ్యాము ద్వారా కూడా మనం వాటర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల దృష్టి త్రాగునీరుని మరింత తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రాంతానికి ఈ యొక్క సాగునీరు త్రాగునీరు పూర్తి స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో పర్టికులర్ గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క త్రాగునీరు కోసం హెచ్ఎన్ఎస్ఎస్ నేవా బ్రాంచ్ కెనాలు 59వ కిలోమీటర్ దగ్గర నుంచి ఈ మూలపల్లి చెరువు నుంచి అదేవిధంగా 4 చెరువులు నింపుతూ కళ్యాణి డ్యామ్ కి త్రాగునీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్ననే 560 జీవో, మొన్న 15/10/2005 సంవత్సరంలో జీవోనిచ్చి 126 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి మొన్న మనము 13/1/2026 అంటే మొన్న సంక్రాంతి రోజున ఈ యొక్క కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఇది టెండర్స్ ప్రోగ్రెస్ ఉంది, తొందరలోనే ఈ పనుల్ని పూర్తి చేసి ఈ యొక్క కళ్యాణి డ్యామ్ కి నీరు తీసుకెళ్తామని చెప్పి గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే GNSS phase 2 ఏదైతే అడిగారో ఇది అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్ ని బట్టి డిలే అవుతున్నటువంటి దృష్ట్యా దీనికి ఆల్టర్నేటివ్ గా 2 ప్రతిపాదనలు మేము ముందుంచుకున్నాం అధ్యక్ష. ఒకటి, బాలాజీ రిజర్వాయర్ కి సంబంధించి అది పూర్తి చేసి అది సెల్ఫ్ క్యాచ్మెంట్ కాబట్టి 1 TMC నీటిని నిల్వ చేసి తిరుపతికి అందించాలనేది ఒకటి. రెండవది SSC ఏదైతే కెనాల్ ఉందో అది 34వ కిలోమీటర్ నుంచి
అంటే ఆల్తూర్పాడు లిఫ్ట్, ఆల్తూర్పాడు రిజర్వాయరు, మరలపాక ట్యాంకు, మల్లిమడుగు రిజర్వాయర్లు ఇవి పూర్తి చేసి బాలాజీ రిజర్వాయర్ కూడా నీళ్లు తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. అంటే అటు కళ్యాణి డ్యాము, అదేవిధంగా ఇటు బాలాజీ డ్యామ్ రెండు కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతికి త్రాగునీరు అందించాలనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ పనులన్నీ కూడా ప్రారంభించి పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షుడు. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ అవర్ ముగిసింది. మనం అనుకున్న టైం ప్రకారంగా మీరు అందరూ సహకరించారు. ఈరోజు సగటున ఒక్క ప్రశ్నకు 5 నిమిషాలు వెచ్చించాం. 8 ప్రశ్నలకి అనుబంధ ప్రశ్నలకి ఆయా శాఖ మంత్రులు సమాధానం చెప్పారు. ఇది ఎంతో మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా నేను చూసాం. మరి ఎంత చూశారు మీటింగ్లో. సగటున ఒక్కో ప్రశ్నకి అందరి సహకారంతో, అంటే ఈరోజు 5 నిమిషాలు కేటాయించాం. ఇప్పుడు మనం టైం చూస్తే కొంచెం ఇంకా మిగిలి ఉంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి 6-7 మినిట్స్ వరకు వెళ్ళొచ్చు మనం. దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. తర్వాత గంట వ్యవధిలో 10 ప్రశ్నలు చేపట్టగలుగుతుంది కాబట్టి, అంటే 2 ప్రశ్నలు పోస్ట్పోన్ అయ్యాయి. రోజు అవుతాయండి. ఎంచైతే వైసీపీ వాళ్ళు రారు కాబట్టి ఆ ప్రశ్నలకు పోస్ట్పోన్ డేమ్తో ఆన్సర్ కాబట్టి అంచేత ఈ విధంగా మనం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దానికి కూడా మనం సహకరించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి 10 o'clockకి నిన్న జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి